యోగస్ మనమైతే ఇప్పుడు Free Fire India is 1v1 2 వీడైతే ఆఫ్లైన్ వెళ్ళిపోతాడో చూడండి. మనం అయితే ఆడతాము. ఇప్పుడు గన్స్ అయితే తీసుకోవాలి. చిన్న గన్స్ మనం థామ్సన్ తీసుకున్నాం. ఫస్ట్ అయితే థామ్సన్ తీసుకున్నాం. గ్లూవాల్ తీసుకోవాలి. చచ్చిపోతుంది. కవర్ ఫైట్ అయితే పక్కా కావాలి. కవర్ ఫైట్ ఆడాలి. మన గ్లూవాల్ లేదు. సో చూసుకొని ఆడితే మంచిది. మనకి మంచి పడేద్దాం. ఈ మ్యాచ్ అయితే నాకు ఛాలెంజ్ చేశారు. ఛాలెంజ్ గ్లూవాల్ కావాలి. ఏంటంటే అదే వాడుకున్నా ఇచ్చి పండు చేస్తే నీకు కూడా కొంచెం గట్టి ఆడాలి. down. Life saver. నాకు 0/7 ట్రై చేస్తా, లేకపోతే 4 రౌండ్స్ అయితే వాళ్ళకి అస్సలు ఇవ్వండి. 4 రౌండ్స్ అస్సలు ఇవ్వను. 4 రౌండ్స్ ట్రై చేస్తా. ఎందుకంటే కష్టమే, కొంచెం గట్టిగా ఆడుతుంది. ఒకటి గట్టిగా ఆడుతుంది. అందులో ఇందాక పిల్లకి కానీ లాస్ట్లో చంపినాం కదా, వాడు గట్టిగా ఆడుతుంది. కొంచెం బ్లూ వాళ్ళు గట్ట కవర్లు కట్టేసుకుంటాం. మనకు కవర్స్ అలవాటు లేవు కదా. సో ట్రష్ చేసేద్దాం. చాలా రోజుల తర్వాత వీడియో వస్తుంది. అంటే నేను ఊరైనా అక్కడ నెట్వర్క్ సరిగ్గా లేదు కదా, రికార్డ్ చేయడానికి అవ్వలే. నేను మళ్ళీ కనబడతలేదు. హెల్త్ తీసుకుంటాను. హెల్త్ తీసుకుని కొడదాం. మనం నాకే వాడైతే గట్టి కొట్టేయచ్చు. అరే ఏంటి అయితే ఇప్పటికి అంటే గ్లోవల్ మనం లేదు బయట యూజ్ సో గ్రాండ్ అయ్యేది కాబట్టి పాప కాదు అక్కడ కవర్ చేసుకుంటే వాడు కలర్ వేసుకొని ఎక్స్ట్రా గైస్ వాడు అటు నుంచి వెళ్ళి. సో కొంచెం కష్టమైన ఉంది వీడియో. ఇందులో మన ఓన్లీ ఒక దగ్గర double takedown. 1v2 హీరో గైస్. అయితే ఉప్పేక ట్రై చేస్తా. తీసుకున్నాము. కాయిన్స్ లేదు మన దగ్గర. వస్తాను ఉప్పేక ఉంది మన దగ్గర. ఉప్పేకర్ ఉంది గైస్. ఉంది ఉప్పేకర్ వచ్చింది గైస్. వచ్చింది ఉప్పేకర్ వచ్చింది. చింపేస్తా ఒక్కొక్కడికి. హెడ్ తలకాయలు వెళ్ళిపోతాయి. అందరికీ ఇంకా హెల్మెట్ ఇచ్చి పాడేద్దాం. ఒక్కొక్కడికి ఇచ్చి పాడేద్దాం. ఇప్పుడు ఈ మ్యాచ్లో ఒక్క హెడ్ అయినా కొడుతుంది. మినిమం ఒక్క హెడ్ అయినా కొడుతుంది సార్. గ్రానైట్ వచ్చింది. double takedown.
తీసుకోవాలి. మనకి రౌండ్స్ అనేవి కొంచెం బాగా కలిసి వస్తుంది కాబట్టి థామ్సన్ తీసుకుని ఇప్పుడు మనకి కొంచెం కష్టం అవ్వచ్చు, అయినా కూడా గట్టిగా కొట్టాను. వాడైతే ఇంకొకటి తీసుకుని స్ప్రే కొడుతుంది, నేను స్ప్రే కొడుతున్నాను కాబట్టి కొంచెం డ్రాగ్ చేస్తే హెడ్ షాట్స్ ఉన్నాయి. చూడండి ఇప్పుడు ఎలా చేస్తాను. సరిగా ఇట్లా కొట్టే సరిగా ఏంటి ఇంత ముందర ఉండే దానిలో కొంచెం డిఫరెంట్ కూడా హెడ్ కొడతాను ఖచ్చితంగా. ఇప్పుడు హెడ్ అయిపోవాలి. టీమ్మేట్స్ ఎలా ఉండలేదా తెలియదు, లేకపోతే ఇందాక అదే వాడి షేప్ ఈ రౌండ్ కూడా కొడతాను లేదా ఎందుకంటే మా ఊరు కొంచెం వీక్ అయిపోయింది. వీడు ఇంకా ఆడుతున్నా అనుకుంటా కదా, ఆడట్లా తెలియట్లేదు. వీడు ఆడట్లేదు, కొంచెం ఆడట్లేదు వీడు. సో ఇప్పుడు మనం 1v2 బ్యాట్లే కంటిన్యూ చేయాలి. సో కావాల్సినట్టు ఆడాలి, రక్షిస్తే మనం వేసేస్తాం అక్కడ కలిసి. కొంచెం జాగ్రత్తగా ఆడితే మనం కొంచెం గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. 1v2 కదా, కొంచెం జాగ్రత్తగా ఆడాలి. ఎవరు రావట్లేదు. వచ్చిండు వాడి హెడ్ కొట్టాలి ఎప్పుడైనా. సో ఇంకెవడో అనిపించలే, కిందకి వెళ్ళిపోయాం. 1v2 కదా, 1 vs 1 కిందకి వెళ్ళిపోయాం. మనోడు ఎఫ్కే ఇవ్వండి రైస్టర్ అంట, వాడు కూడా ఆప్షన్లోకి వెళ్ళిపోయాడు. వాడైతే రియల్ రైస్టర్ కాదు, డూప్లికేట్ అకౌంట్. రైస్టర్ వేరే పెట్టుకుంది. మన అయితే వాడిని అయితే సో కొంచెం జాగ్రత్తగా ఇక్కడ కొడతానా సరే మీరు చెప్పండి, ఈ రౌండ్ కొడతానా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, మీకు కానీ గెస్సింగ్ మీ గెస్ కరెక్ట్ అయితే మీకు నేను 100 డ్యామేజ్ టాప్అప్ చేస్తాను అన్నమాట. ఓకే, ఎవరైనా కనిపిస్తుందా చూస్తా. అవునవునవును, వాడు వస్తుంది బాబు అని కవర్కి వస్తుంది కదా, చూస్తా. హెడ్సెట్ వేసి వచ్చింది కొంచెం చూసుకుని కొట్టాలి. మనం అనుకుంటుంది ఇది కావాల్సింది. ఇదేంటో ఏం పర్లేదు, మళ్ళీ కొంచెం జాగ్రత్తగా ఆడాలి గైస్. ఏంటంటే ఇప్పుడు 1v2 vs 2 కాదు, ఇద్దరు ఆఫ్లైన్ అయిపోయింది. ఇటుపక్క అటుపక్క ఆఫ్లైన్ అయిపోయింది. ఇంకా ఎట్లా ఆఫ్లైన్ అయిపోయారుగా, ఇంక 1 vs 1 అవుతుంది. ఇప్పుడు మా ఊరికైతే 2 రౌండ్స్ వరకు ఆడితే వాడికి ఒక్క కిల్ ఇవ్వలేదని వెళ్ళిపోయింది బయటికి. ఒక్క కిల్ ఇవ్వలే వాడికి, వాడు బయటకు వెళ్ళి ఇంకా ఫస్ట్ సెకండ్ రౌండ్లో చచ్చిపోతే రిజైవ్ ఇవ్వలే కదా దానికి. ఇంకా వాడికి చిరాకు వచ్చి ఆఫ్లైన్ అయిపోయినాడు. అలా కొంచెం రష్ ఇదైతే నాకు వీడు ఎలాగో ఆఫ్లైన్ అయ్యారు. నాకు ఆఫ్లైన్ వాళ్ళు ఊపం మన ఊపం బయట
Double takedown. మనవాడు కూడా ఆఫ్లైన్ అయిపోయింది అంటే సంథింగ్ సంథింగ్. సో కొంచెం జాగ్రత్తగా ఆడాలి మనం అయితే ఇప్పుడు. షేట్ గైస్, ఓకే మనం కొంచెం జాగ్రత్తగా ఆడితే గెలుస్తాం, లేకపోతే లేదు. నేను మ్యాక్సిమం అంటే నా గేమ్లో అంతా పెట్టైనా ఈ బెట్ మ్యాచ్ గెలుస్తాను. ఓకే సో వాళ్ళు రివైవ్ మీరు కంటా కూడా రివైవ్ ఇస్తాం చూడండి. నేను కొట్టాలి పెట్టినా అలాగైతే. ఓకే ఓకే ఫస్ట్ నేను నౌట్ చేయాలి గైస్. అప్పుడు మనం కొత్త సిచ్యువేషన్ వచ్చినా ఏం యూజ్ ఉండదు. సో కాబట్టి మనమే వినేద్దాం. లాస్ట్ రౌండ్ కదా, ఇవ్వకుండా చూడాలి. మనం కష్టపడి ఆడితే గెలుస్తాం, లేదంటే లేదు. ఇది నా వాయిస్ అయితే సరిగ్గా రాకపోతే నేను మ్యూజిక్ పెట్టేస్తాను దానివల్ల. సో మీరు నా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఇప్పుడు గేమ్లో చూద్దాం. లాస్ట్ ఇది కొట్టేస్తే బుల్లెట్ ఫస్ట్ వద్దు ఏఎఫ్కే వెనకాల వెళ్తే వాడు ఎనిమిది దగ్గరికి వెళ్తాడు కదా. ఎనిమిది వాడు వచ్చేటప్పుడు ఆఫ్లైన్ గేమ్ వెళ్తే బుల్ ఇద్దరు కొట్టుకుంటారు కదా. ఆన్లైన్ వస్తుంది ఇద్దరు కొట్టుకుంటున్నారు. వచ్చింది అరే రెండు వాటర్ First doom. డ్రెస్ ఓడిపోతే లేదంటే వీడికి థ్యాంక్ యూ ఫర్